బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అమ్మ, అనాహత చక్రం అంటే ఏమిటి? ఈ చక్రం యొక్క విశిష్టత, ఈ చక్రాన్ని మనం సాధన చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఇక్కడ అనాహతం చూడండి, దాని పేరే ఉంది. అంటే ఏంటి అంటే నువ్వు పూర్తిగా నువ్వేంటో నిన్ను నువ్వు చూసుకుని నిన్ను అందరికీ చూపించగలిగే చక్రం అది. అంటే నీ యొక్క నిన్ను నువ్వు ఆవిష్కరించుకోవడం అంటారు చూసారా, నేను అన్నదాన్ని నేను ఆవిష్కరించుకునే చక్రమే అనాహత చక్రం. ఇక్కడ అధిష్టాన దేవత ఎవరు అని అంటే కృష్ణుడే అనాహత చక్రానికి అధిష్టాన దేవత. ఈ కృష్ణ పరమాత్మ అసలు నన్ను నేను ఆవిష్కరించుకోవాలంటే ఏం చేయాలి? ఏంటంటే చాలామంది మనం అంటే నాలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి, నేను ఇంత గొప్పదాన్ని చూపించుకోవడం కోసమే మనం ఏం చేస్తామంటే ఫెయిల్యూర్ అయిపోతాం. ఎందువల్ల ఫెయిల్యూర్ అయిపోతామండి అని అంటారు. మన గురించి మనం చెయ్యాలి అనుకోవడంలో మనం తప్పులు చేసేస్తాం. దానికి కారణం ఏమిటి అంటే మెండుగా స్వార్థం ఉంటుంది ఆ చక్రానికి. అక్కడ ఉండకూడదు ఏమిటి అంటే స్వార్థం ఉండకూడదు. అంటే నిస్వార్థంగా ఉండాల్సిన చక్రం కాస్త స్వార్థంగా మారిపోతుంది ఎప్పుడైతే స్వార్థంగా చేసామో. ఎందుకంటే నిస్వార్థం అంటే అన్లిమిటెడ్. ఆ అన్లిమిటెడ్ని మనం స్వార్థంతో ఏం చేసాం? లిమిటెడ్గా చేస్తాం. ఆ లిమిటెడ్గా ఎప్పుడైతే చేసామో ఇంకా చక్రం ఏమవుతుంది? సరిగ్గా పనిచేయడం మానేస్తుంది. ఇక్కడ పనిచేయడం మానేయడం అంటే ఏమిటి అంటే ఆకర్షణ అన్నదానికి ఫస్ట్ అసలు అందులోకి వచ్చే లక్షణం ఆశించడం. ఏంటంటే స్వార్థం ఎప్పుడైతే పెరిగిపోయిందో ప్రతి దాని నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే వీళ్ళు ఇప్పుడు నాతో ఉన్నారు అంటే వీళ్ళ నుంచి నేను ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేయడం అన్నది తప్పు. మన ఇద్దరికి మధ్యలో అంతకంటే ఎక్కువ బంధం ఉండాలి. అదేమిటి అంటే ప్రేమ. ఎందువల్ల అంటే ఇప్పుడు ఆశించేది చేయకూడదు. అంటే నేను ఇది వీళ్ళకి చేస్తే వీళ్ళు నాకు అది చేస్తారేమో అనుకునేసరికి అది ఏమవుతుంది అంటే అక్కడ ఎప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్తోనే చేయడం వల్ల మనం ఏది కూడా మంచిగా చేయలేం. అది మనకి తెలియచేయడానికి ఆయన ఏంటి అంటే 8 మంది భార్యలు పెట్టారు. మీరు చూస్తే అష్టభార్యలు అంటే ఏమిటి అంటే ఆ 8 మంది భార్యలు ఏం చేస్తారంటే మనలో ఉన్న అష్టపాసాలని తీసేస్తారు. ఈ అష్టపాసాలు ఎప్పుడైతే పోతాయో అప్పుడు మాత్రమే మనం ఆశిస్తున్నాం అన్న విషయం మనకి తెలుస్తుంది. అప్పటి వరకు మనం ఇంకోళ్ళ నుంచి పలానాది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని కూడా అలా తెలిసినప్పుడు ఇంకా అసలు ఎవరి నుంచి మనం ఏమి ప్యూర్గా ఉంటాం అంతే. ఆ ప్యూరిటీ ఎప్పుడు వస్తుందో అప్పుడే మనం ఏదైనా సరే విజయం సాధించవచ్చు. ఆ విజయం సాధించాలంటే ఈ అష్టపాసాలు ఏంటి? అష్టపాసాల్లో ఫస్ట్ పాసం పేరు గ్రణ అని పిలుస్తారు. గ్రణ అంటే అర్థం ఏమిటి అంటే మనకి కొన్ని ఇష్టం లేదు అని ఉంటుంది. అంటే నాకు ఇది ఇష్టం అండి, నా టేస్ట్ ఇది కాదు అంటాం. అది ఎప్పుడన్నామో మనం అక్కడే ఫెయిల్. ఎందుకంటే అసలు టేస్ట్ అన్నది ఉండకూడదు మానవుడికి. ఎదగాలి అంటే నేను ఇదే తింటానని పెట్టుకున్నాం. అంటే టేస్ట్ అంటే ఓన్లీ తిండి కాదు, ఇదే డ్రెస్ వేసుకుంటానని పెట్టుకున్నాం, ఇదే షూస్, ఇలాంటి ఆర్నమెంట్సే పెట్టుకుంటాను. ఇవి లేకపోతే నేనేం చేయలేకపోతున్నా, ఇంకోటి చేయలేకపోతున్నా. చాలామంది మీరు పిల్లల్లో చూస్తే ఈ కూర లేకపోతే నేను తిన్ను అంటే తిన్ను. అంటే అప్పుడు అనాహత చక్రం ఏమైపోతుంది? డైవర్స్ లిమిట్ అయిపోతుంది. ఎప్పుడు లిమిట్ ఇది ఉండాల్సింది వ్యాపక చైతన్యం కింద. వ్యాపక చైతన్యం కింద ఉండాల్సిన చక్రం కాదు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను 3 ప్లేసుల్లోనే 72,000 నాడులు ఉంటాయి. ఆ ప్లేసు ఈ ప్లేసు 3 ఇంపార్టెంట్. ఈ మూడిట్లో ఏది సరిగ్గా పని చేయకపోయినా మన జీవితం ఏమవుతుంది? అస్తవ్యస్తమే. ఇక్కడ కూడా సేమ్ అస్తవ్యస్తం అయిపోతాం. ఎందువల్ల? ఇప్పుడు ఆశించే లక్షణం ఎప్పుడైతే ఉందో ఏమనుకుంటామంటే ఈ సృష్టి మొత్తానికి నేనే త్యాగమూర్తిని, మిగతా వాళ్ళందరూ ఏంటనుకుంటాం, నన్ను వాడుకుంటున్నారు అనుకుంటాం. ఇది చాలా మందిలో చాలా కాదు అంటే 99% ఇదే ఉంటుంది. ఎప్పుడైతే అందరూ నన్ను వాడుకుంటున్నాను, నేను త్యాగమూర్తిని అనుకున్నానో అప్పుడు ఏమవుతుంది? సఫర్ అయిపోతాం. అంటే అయ్యో నేను అనుకున్నది వాళ్ళు చేయలేదు అంటే ఇప్పుడు ఒకటి చిన్నగా ఆలోచిస్తే నేను అనుకున్నది మీరు చేయలేదు అని నేను బాధపడి దానికి అసలు హక్కు ఎందుకు ఉండదు? అంటే మీరు అనుకున్నది నేను చేయగలనా? ఎందుకంటే నేను అనుకున్నది నేనే చేయగలను, మీరు అనుకున్నది మీరే చేయగలరు. మీ నుంచి నేను అది చెయ్యాలి అని అనుకుంటున్నాను అంటే అది ఎలా కుదురుతుంది అసలు? అప్పుడు సఫరింగే కదా మిగులుతుంది. అంటే త్యాగం చేసిన వాడికి రావాల్సింది ఏంటి? ఓర్పు మానేసి సఫరింగ్ వస్తుందంటే నువ్వు చేయింది ఏమిటి?
ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కృష్ణుడు అష్టభార్యలు ఫస్ట్, అందుకని ఈ హేట్రెడ్ గ్రణ అనే పాసాన్ని తీసేస్తాడు. అంటే ఇష్టం ఉంది ఇష్టం లేదు అని ఎప్పుడైతే చెప్తున్నామో మనం త్యాగం ఏమీ చేయకుండానే త్యాగమూర్తులం అని ఫీల్ అవుతాం. అది పోగొట్టేస్తాడు ఫస్ట్ గ్రణ అనే పాసం తీసి. అంటే నీకు ఇష్టం లేదు అని ఉండకూడదు. ఈ సృష్టిలో ఏదైనా సరే నీ దగ్గరికి వచ్చింది అంటే దాన్ని జస్ట్ నువ్వు చేయగలిగిన పని ఒకే ఒక్కటి, యాక్సెప్ట్ చేయడం. ఎందుకంటే అలా ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే వాళ్ళ లైఫ్లో గొప్పగా ఎదుగుతారు. ఎందుకంటే సక్సెస్ లేని వాడికి తేడా ఏం లేదు. ఇద్దరికీ ఉన్నది 24 గంటలే టైము. మరి వాడెందుకు లైఫ్లో ఎదిగాడు, వీడెందుకు ఎదగలేదు? ఎదగలేదు అంటే వీడు ఎదగకపోవడానికి ఒకే ఒక రీజను. దానికి కారణం ఏమిటి అంటే నేను ఇదే చేస్తాను ఇదే చేయను. ఎప్పుడు అది పెట్టుకున్నా గ్రహణాయే ఏం చేస్తుంది, నేను ఇంతవరకే చేయగలను, నా శక్తి లేదు, లేకపోతే నేను ఇది దాటి చేయలేను, ఇవన్నీ చెప్తుంది. కానీ ఈ పాసం ఎప్పుడైతే పోయిందో అప్పుడు అర్థమవుతుంది అసలు నేను చేయగలిగింది ఇంకెవరూ చేయలేరు. ఎందుకంటే అన్నీ చేయగలం, ఇది చేయగలను ఇది చేయలేను అని లేదు. అందుకే ఇష్టం అయిష్టం అన్నది ఉండకుండా అన్నీ ఏం చేయాలి, ఇష్టంగానే ఉండాలి. అది గ్రహణ. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా ఒక ప్యాషన్ పెట్టుకున్నారనుకోండి, ప్యాషన్ ఏంటి అంటే నేను ఇది చెయ్యాలి, నేను ఇది సాధించాలి అని ఒక దానిపైన పెట్టుకున్నారనుకో, అది సాధించాలి అని నేను అనుకున్న ప్యాషన్ ఏదైతే ఉందో దానికి నా ఇష్టాలతో పని లేదు అసలు. అంటే నా టార్గెట్ ఎప్పుడు ఏది ఉండాలి, చివరి నేను ఏది గోల్ కొట్టాలనుకున్నానో ఆ ప్లేస్ ఉండాలి. అంటే చూడండి, మీరు ఎప్పుడైనా చూస్తే ఆ గ్రణ అనే పాసం మీకు కనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే అర్జునుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం కౌరవులు 101 మంది, పాండవులు 5 అందరూ నుంచుని శిష్యులందరూ నుంచుంటే ఆయన అందరికీ ఒకటే టార్గెట్ చెప్తాడు. ఏమిటి అంటే ఆ పైన చిటారు కొమ్మని ఒక చిలకుంది, ఆ చిలక కన్నును కొట్టండి రా అని చెప్పి. అందరూ వెళ్తారు, వెళ్ళి ఏం చేస్తూ ఉంటారు, ధనుర్బాణాలు తీసుకుని ద్రోణాచార్యులు వారు అడుగుతారు ఏం కనిపిస్తుంది అంటే అందరూ చెట్టు కనిపిస్తుంది, కొమ్మ కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, అది కనిపిస్తుంది. మొత్తానికి ఎంతంటే ఎవరంటే 5 ఫెయిల్ అయిపోతారు. 106వ వాడి కింద అర్జునుడు వెళ్తాడు. అర్జునుడు వెళ్ళి ఏం చేస్తాడంటే వీళ్ళు 101 మంది సంతానం అంటారు కదా, అది కాకుండా 100 మంది సంతానం, అది కాకుండా అశ్వత్థామ, వీళ్ళందరూ మొత్తం అందరూ వెళ్తారు. వెళ్ళేసరికి వీడొక్కడు వెళ్ళి ఏమడుగుతాట, ఒరే బాబు చెట్టు ఉందా, చెట్టు కనిపిస్తోందా అంటే అర్జునుడు అంటాట కనిపించట్లేదండి అంటాట. తర్వాత కొమ్మ కనిపిస్తోందిరా అంటే కొమ్మ కనిపించట్లేదండి అంటాట. ఆకులు కనిపిస్తున్నాయంటే ఆకులు కనిపించట్లేదంటే మరి చిలక కనిపిస్తోందిరా అంటే చిలక కూడా కనిపించట్లేదండి అంటాడు. మరి నీకేం కనిపిస్తోందిరా అని అడిగితే అప్పుడు అబ్బాయి చెప్తాట ఏంటి అంటే నాకు కన్ను ఒక్కటే కనిపిస్తోందిరా వెయ్యి అని చెప్పి వేయించి నువ్వు ఒక్కడివేరా, ఎందుకంటే మిగతా ఎవ్వరూ కొట్టలేకపోతారు. ఆయన ఎందుకు కొట్టాడు అంటే ఆయన యొక్క దృష్టి మొత్తం దేని మీద ఉంది, ఆయన ఫైనల్గా చేరాల్సిన గోల్ మీద. అంటే గ్రణ అనే పాసం ఉన్నంతసేపు మన ఫైనల్ గోల్కి మనం రీచ్ అవ్వలేం. ఎందుకంటే నాకు ఇష్టం లేదు ఇష్టం ఉంది అని ఎప్పుడైతే మన లోపల వచ్చిందో మనం అనుకున్నది మనం సాధించలే. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పని మన దగ్గరికి వచ్చిందంటే అది మనదే. ఏం చేయాలి, చేసి తీరాలి. ఎలా చేసి తీరాలి అంటే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, ఇప్పుడు ఏదో ఒక సినిమా గురించి చెప్పమన్నారు అంటే ఈ అర్జునుడు షట్చక్రాలు ఇవన్నీ మాకు వద్దండి సినిమా గురించి అంటే ఇప్పుడు కూర్చున్నప్పుడు సినిమా గురించి చెప్పాలా వద్దా, లేకపోతే ఏం చెప్పాలి అని బాధపడడం, ఇక్కడికి ఎందుకు వచ్చాను అసలు అని చెప్పి బాధపడుతూ కూర్చోవడం అవసరమా, లేకపోతే ఆ సినిమాని తీసుకుని వచ్చి మీరు చేస్తున్న పనిలో ఏ విధంగా అందులో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ ఒక్కదాన్ని తీసుకొచ్చి మీరు చేస్తున్న పనికి అన్వయించి చెప్పడం బెస్టా, చేస్తున్న పనికి అన్వయిస్తూ చేయడం బెస్ట్. ఎందుకంటే మీ ప్యాషన్ అదైతే తప్పకుండా మీరు అదే చేస్తారు. ఎందుకంటే మీరు చేస్తున్న పని ఏదో దానికి ఏదొచ్చినా సరే తీసుకుని వచ్చేయాలి. అంటే లాస్ట్కి వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం పని అంతా అయ్యేసరికి వాళ్ళకి అర్థమైపోతుంది, ఓహో ఇదేంటి దీన్ని ఇలా చేయొచ్చా అని అది ఎప్పుడు వస్తుందంటే గ్రణ అనే పాసం పోతేనే వస్తుంది. రెండో పాసం పేరు లజ్జ. ఈ లజ్జ అనే పాసం ఏమిటి అంటే ఎప్పుడు మనకి చాలా సిగ్గు. ఏమిటంటే ఆ సిగ్గు ఏమిటంటే మొహమాటం. అంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు కానీ వాళ్ళు అనుకుంటారనుకుని మనం ఏం చేస్తూ ఉంటాం, మనం చెయ్యాలనుకున్నది ఏది కూడా
చెయ్యం. ఎందుకు అని అంటే అయ్యో మా అన్నయ్య ఏమనుకుంటాడు, చాలామంది ఇళ్లల్లో ఇదే కదా జరుగుతుంది. మనం మాట్లాడుకుంటే కదా ఏమనుకుంటారో తెలుస్తుంది. ఏం మాట్లాడుకోకుండా అనుకుంటారేమో అనుకుని మనం చేయకపోవడాన్ని ఏమంటారు? వాళ్ళని మనం ఎదగనివ్వటలే, మన్ని మనం ఎదగనివ్వటలే. ఈ లజ్జా పాసం పోగొట్టడమే అక్కడ మీరు చూస్తే కృష్ణుడు చేశాడు. ఏమిటి అని అంటే అమ్మాయిలందరూ స్నానం చేస్తూ ఉంటారు, గోపికలందరూ చేస్తూ ఉంటే ఆయన బట్టలన్నీ పట్టుకుని వెళ్ళిపోయి చేతులు పైకెత్తి నమస్కారం చేసిరండి అని చెప్తాడు. చెప్తే వీళ్ళు పాపం వస్తారు. అది ఎందుకు చేశాడు అంటే అక్కడ బట్టలు తీసుకోవడం అంటే అంబరము అంటే ఆలోచన అని అర్థం. అంటే వీళ్ళ ఆలోచన ఎలా ఉంది, ఈ భూమి మీద విషయాలన్నిటి కోసం ఆలోచన అవుతూ షోకులు ఇలా ఉంటున్న వీళ్ళని కాస్త ఏం చేశారు, వాళ్ళ ఆలోచనని మళ్ళించాడు. ఆ మళ్ళించే లీలే ఈ బట్టలు అంటే వస్త్రాపహరణం అన్నది. ఆ ఏం మళ్ళించాడు అంటే అందుకే చేతులు పైకెత్తి దండం పెట్టమంటాడు. ఆ దండం పెట్టడంలో అర్థం ఏమిటి అంటే ఈ భూమి మీద ఆలోచనలు వదిలించేసి పరమాత్మ వైపు తీసుకువెళ్ళాడు. ఎప్పుడంటే అంటే మన ఆలోచన ఎప్పుడైతే మారుతుందో మనకు అన్ని స్వార్థం ఉన్నంతసేపు చిన్న చిన్న ఆలోచనలే వస్తాయి. అదే నిస్వార్థంగా ఆలోచిస్తే పెద్ద ఆలోచనలు వస్తాయి. ఆ పెద్ద ఆలోచనలు ఎప్పుడు వచ్చాయో మనం పెద్దగా ఎదుగుతాం. అది రెండో పాసం. మూడో పాసానికి వెళ్ళేసరికి భయం. ఆ భయం ఏమిటి అంటే ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, ప్రతిసారి భయమే. దేన్ని ముందుకు వెళ్ళనివ్వు, వెనక్కి వెళ్ళనివ్వు. దాంతో ఏం చేస్తాము అంటే మనం ఏమైనా చెయ్యాలంటే వీళ్ళందరినీ అడుగుతాం. అడిగి ఏం చేస్తున్నాం, వాళ్ళు ఏదో పాపం చెప్తారు. చెప్తే అవి చేయగలమా మనం? మళ్ళీ మన గుండెల్లో ఒకటి ఉంటుంది కదా ఇది చేయాలని. అప్పుడు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, అటు ఇటు కాకుండా ఏమైపోతున్నాం, కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఎప్పుడైతే గుండెకి కన్ఫ్యూజన్ వచ్చిందో ఇంక మనం ఏం చేసినా అది ఏమవుతుంది, ఫెయిలే. అది భయం పోతే. అంటే భయం పోతే మనం ఏమవుతాం, ఏదైనా సరే మనం అనుకున్నది మనం ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతాం. ఇంకా కోపం అన్నిటికంటే వరిష్ట పాసం ఇదే. ఎందుకు అంటే మనిషికి కోపం ఉంది అంటే ఇంక వాళ్ళు అసలు ఎందులోనూ కూడా ఏమవుతారు, రాణించలేరు. దానికి కారణం ఏమిటి అంటే ఎప్పుడైనా సరే గుండెల్లో ప్రేమ అన్నది ఉండాలి. ఆ ప్రేమ లేకుండా కోపం అన్నది ఎందుకు వచ్చింది? ఎందుకంటే దేవుడు మన ఈ భూమి మీదకి పంపించినప్పుడు ప్యూర్గా పంపించాట. ఆ ప్యూర్గా వచ్చిన మనం ఏం ఆభరణం పెట్టుకున్నాం, కోపం అనే ఆభరణాన్ని పెట్టుకున్నాం. ఎప్పుడైతే ఈ కోపం ఆభరణం పెట్టుకున్నామో మనం ఏమనుకుంటున్నాం, అయ్య బాబు నేను కోపపడకపోతే వీళ్ళందరూ నా మాట వినరు అనుకుంటాంట. కానీ మనం కోపపడితే వాళ్ళందరూ మాట వింటారో వినరో తెలియదు, కానీ ఏమవుతారు, దూరం అయిపోతారు. అదే కనుక మనం ప్రేమించామనుకోండి చచ్చినట్టు మనతో వాళ్ళు పడి ఉండాల్సిందే. ఎందుకంటే ప్రేమ కంటే ఈ సృష్టిలో పెద్ద ఆయుధం ఏదీ లేదు మనతో అందరినీ ఉంచుకోవడానికి. అది తెలియాలి అంటే కోపం ఏమిటి, విశ్వామిత్రుడు మీరు తెలిస్తే విశ్వామిత్రులు వారు ఏం చేస్తారంటే ఆయనకి చాలా కోపం ఎక్కువట. ఆయన తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సు చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ టైం 1000 సంవత్సరాలు తపస్సు చేశాట. చేయగానే ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు వచ్చి ఏం చేస్తాడు, ఆయనకి ఈగో ఉందని తెలుసు కదా, అందుకని ఆయన మాట్లాడితే ఈయన కోపం వచ్చేసి ఏం చేస్తాడు, వెంటనే నీకెందుకు అంత పొగరంటే ఇంద్ర, నీకు స్వర్గం ఉందని, కాబట్టి నేను కూడా ఒక స్వర్గాన్ని సృష్టించాను అనుకో, అప్పుడు నేనంటే ఏంటో నీకు తెలుస్తుందని చెప్పేసి అహంకారంగా ఒక స్వర్గాన్ని సృష్టిస్తాడు. సృష్టించి కొన్ని రోజులు ఆ స్వర్గంలో ఆయన కూర్చుంటాడు, ఎంజాయ్ చేస్తాడు, అంతా బాగానే ఉంది. బాగానే ఉన్న తర్వాత కొన్ని రోజులకి ఆయనకు అనిపిస్తుందిట, నేను అసలు ఇది ఎందుకు సృష్టించాను. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైనా చనిపోయారు, మంచి చేస్తే స్వర్గానికి వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఈయన స్వర్గానికి వస్తున్నారా, ఎక్కడికి వెళ్తున్నారు, ఇంద్రుడు. ఎందుకంటే అదే కదా ఒరిజినల్కి వెళ్తున్నారు. ఈ త్రిశంకు స్వర్గానికి ఎవరు రావటంలే. అంటే అర్థం ఏమిటి అంటే నేను ఎందుకు ఈ వేస్ట్ పని చేశాను అని అనిపించిందిట. కానీ అహంకారంతో ఏ పని చేసినా సరే దానివల్ల కొత్త క్రియేషన్ వచ్చింది. మీరు చూస్తే అంటే ఇంకోటి అద్భుతంగా సృష్టించవచ్చు అని తెలిసింది. అయిపోయిన తర్వాత రెండోసారి ఆయనకి ఏమొస్తుంది, ఆయన తపస్సు చేస్తారు. మళ్ళీ తపస్సు చేస్తే ఇంద్రుడికి అర్థమైపోయింది ఈసారి నేను వస్తే ఇక్కడ పని అవ్వదు. అందుకని ఏం చేశారు, మేనక అనే అమ్మాయిని పంపిస్తే ఆయన ఈవిడ్ని చూసి మోహిస్తారు. తర్వాత అలా ఆవిడ ఏం చెప్తుంది, నువ్వు నా మాటకు ఎదురు చెప్పనంత వరకు నేను నీతో ఉంటాను, ఎప్పుడు చెప్తే అప్పుడు వెళ్ళిపోతానంటుంది. చివరికి వాళ్ళిద్దరి వల్ల శకుంతల అని ఒక అమ్మాయి వస్తారు. ఆ తర్వాత ఆవిడ వెళ్ళిపోతుంది. ఈయన ఏదో అంటారు, ఆవిడ వెళ్ళిపోతుంది. కానీ కామం వల్ల కూడా ఏమొచ్చింది అంటే అద్భుతమైన సృష్టి. కానీ ఈయన ఎనర్జీ మొత్తం అంటే ఈయన సాధించిన సాధన అంతా ఏమైంది అంటే ఫస్ట్ టైం అహంకారం వల్ల పోయింది, సెకండ్ టైం కామం వల్ల పోయింది. కానీ
ఒక అద్భుతమైన సృష్టిలో, ఎందుకంటే శకుంతల కంటే అందమైన అమ్మాయి లేదని ఎప్పుడూ ఆవిడని పొగడ్డం మనం చూస్తూ ఉంటాం. అంటే అంత అద్భుతమైన సృష్టి అన్నది వచ్చింది. కానీ మూడోసారి మళ్ళీ ఆయన తపస్సు చేస్తారట. చేసి ఏం చేస్తారు అని అంటే మన వశిష్ఠుడిని పంపిస్తారట. ఈసారి ఏంటంటే నేను వచ్చిన పని అవ్వదు, మేనకు వచ్చిన పని అవ్వదని ఆయనకు తెలిసింది, ఎందుకంటే రియలైజేషన్ వచ్చిందని తెలుసు కదా. వశిష్ఠుడిని పంపేసరికి ఏమవుతుంది అంటే వశిష్ఠుడిని చూడగానే ఈయనకి చాలా కోపం వస్తుందిట. కోపం వచ్చి ఏం చేస్తాడు అంటే చాలా చాలా గట్టిగా తిడతాడట. తిట్టేసరికి 5 minutes 10 minutes తిడతాడంటే ఈయన శక్తి మొత్తం ఏమవుతుంది, నిర్వీర్యమైపోతుంది. అంటే ఫస్ట్ అహంకారం వల్ల ఎంత సాధన చేశాడో అంత ఎంజాయ్ చేశాడు, ఒక సృష్టి వచ్చింది. కామం వల్ల ఆయన సాధన చేశారు, కామం అయిపోయింది, శక్తి పోయింది, ఆ తర్వాత కూడా అద్భుతమైన సృష్టి వచ్చింది. కానీ కోపం వల్ల మాత్రం ఏమీ సృష్టించలేదు, ఉన్నది కాస్త ఏమైంది, ఆయన ఎంజాయ్ చేయలేదు. ఫైనల్గా ఏమైంది అంటే ఉన్న శక్తి కాస్త అంటే తక్కువ టైంలో పోయింది. అంటే అన్నిటికంటే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాల్లో అన్నిటికంటే కూడా వరస్ట్ ఏంటి అంటే కోపమే. అంటే ఆ కోపం అనే పాసాన్ని వదిలించుకోలేదనుకోండి ఎవరు ఇబ్బంది పడతారు అంటే ఈ సృష్టిలో ఎవ్వరూ బాధపడరు. దానివల్ల అసలు ఉపయోగం ఏమీ లేదు. అంటే ఒక సృష్టి రాలేదు, నీకు ఎంజాయ్మెంటు లేదు, అప్పుడు ఎందుకు కోపపడాలి? అవునా? అది అర్థం అవ్వాలి. కాబట్టే ఏంటంటే కోపం అనే పాసాన్ని తీసేస్తాడు కృష్ణుడు. అందుకే అమ్మవారిని కూడా క్రోధశమని. కానీ చాలామంది ఏంటంటే నాకు అస్సలు కోపం లేదండి అంటారు. ఆ కోపం లేదన్న దాంట్లోనే ఏముందిట, చాలా కోపం ఉందిట. ఇక్కడ ఎందుకు అంటే లలితా సహస్రంలో అమ్మవారి గురించి చెప్పినప్పుడు అన్నీ నాశనం చేస్తుందని ఉంటుంది. కోపం ఒక్కటే ఆవిడ నాశనం చేయదు. ఏంటంటే సాధన ఎలా తెలుస్తుంది, మూలాధార చక్రం నుంచి కోపం అనాహతం వరకు వస్తుందిట. ఆ వచ్చిన అనాహతం దగ్గర అది ఏమవ్వాలి, పడుకుండిపోవాలి. ఎప్పుడు పడుకుండిపోయిందో గొంతులోంచి మాట ఎలా వస్తుంది, ప్రేమగా వస్తుంది. అంటే కోపం ఉండకపోవడం లేదు, కోపం ఉంటుంది. కానీ అది లోపల నుంచి బయటకు ఎప్పుడు రాదో అప్పుడు మనం సుఖంగా ఉంటాం, మనతో ఉన్న వాళ్ళందరూ. ఎందుకంటే అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు మనకు కోపం వచ్చిందనుకోండి, వాళ్ళ హ్యాపీనెస్ని మనం ఎప్పుడైతే తీసేసుకున్నామో మనం హ్యాపీగా ఉంటామా? సో ఇక్కడ ఈ కోపం అనే పాసం అంత చెడ్డది, అది కూడా తీస్తాడు కృష్ణుడు. ఇది అయిపోయిన తర్వాత జాతి కులం ఈ రెండు ఏంటంటే డిఫరెంట్గా అనిపించినా ఒకటే. మనకి జనరల్గా ఏమిటి అంటే జాతి అంటే రిలీజియన్, కులం అంటే ఏంటి అంటే క్యాస్ట్. ఈ రెండింటి మీద మనకి చాలా ఎక్కువ వ్యామోహం ఉంటుంది. అంటే నార్మల్గా శరీరం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి దాని మీద చాలా ఎక్కువ వ్యామోహం ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి అసలు నీ జాతి కులం ఏమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు మనందరం ఎక్కడి నుంచి వచ్చామంటే జగతపితరవ్వందే పార్వతీ పరమేశ్వర. అంటే ఆ కుల జాతి రెండింటికి కూడా మనం ఏమవ్వకూడదు అంటే లిమిట్ అయిపోకూడదు. ఎప్పుడు లిమిట్ అయిపోయామో మనం వ్యాపించలేము. ఇంకా అప్పుడు ఏమవుతుంది, నా వాళ్ళు అంటున్నాను, నేను బయటికి వ్యాపించాలంటే ఈ సృష్టి మొత్తం ఎవరిది, మందే. అది ఎవరిది అంటే శివశక్తుల యొక్క కుటుంబం ఇది. అది అర్థం చేసుకున్నావా, ఈ సృష్టి అందరూ మనతో ఎలా ఉంటారు, ఫ్రెండ్లీగానే. అంటే నేచర్ అనేది ఫ్రెండ్లీ తప్ప నేచర్ అన్నది ఎప్పుడు ఎనిమీ కాదు. ఆ ఫ్రెండ్లీ అని తెలియాలంటే నా దగ్గర ఉన్న లోపాలను నేను సర్దిద్దుకోవాలి తప్ప వీళ్ళు చెడ్డవాళ్ళు వాళ్ళు ఎందుకంటే ఈ సృష్టిలో ఎవరు చెడ్డవాళ్ళు లేరు, ఎవరు శత్రువులు లేరు. చెడైనా ఎక్కడైనా శత్రుత్వం అయినా ఎక్కడి నుంచి వస్తుంది, నా లోపల నుంచే బయటకు వస్తుంది అని అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమైందో అందరితో మనం ఫ్రెండ్లీగా ఉంటాం. ఆ జాతి కులం వదిలేసిన తర్వాత జుగుప్స అని ఉంటుంది. ఆ జుగుప్స అంటే ఏమిటంటే మన లోపల రకరకాల ఇరిటేషన్స్ ఉంటాయి. ఆ ఇరిటేషన్స్ ఏంటి అంటే తెలీదు. అంటే వీళ్ళు ఇలా చేస్తే నాకు అంటే అన్నీ మనకు అనుకున్నట్టు పర్ఫెక్ట్గా వాళ్ళందరూ చెయ్యాలంటాం. అది ఎక్కడ కుదురుతుంది? ఎవరేం చేసినా సరే డూ యువర్ డ్యూటీ అన్నారు కానీ డ్యూ పక్క వాళ్ళ డ్యూటీ అనలేదు కదా. అంటే ఏమిటి, డూ మై డ్యూటీ, నాకు ఇచ్చిన డ్యూటీ నేను చేయాలి తప్ప వీడి డ్యూటీ నేను చేయమని చెప్పలేదు కదా. మీ డ్యూటీ మీరే చెయ్యాలి. మీరే చెయ్యాలి అంటే మీ డ్యూటీ మీకు తెలుసు కదా. ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు ఒకవేళ పని చేయకూడదు బద్ధకంగా ఉండాలి అనుకున్నా సరే నేను చేస్తున్నప్పుడు నన్ను చూస్తే మీకు ఏమనిపించాలి, చెయ్యాలనిపించాలి. అంతే తప్ప నేను వచ్చి మిమ్మల్ని కొట్టో తిట్టో ఏం చేయకూడదు, బలవంతం పెట్టకూడదు. ఎవరికైతే ఈ లోపల ఈ జుగుప్స ఉంటుందో వాళ్ళే పక్క వాళ్ళని నేను చేసినట్టు ఏం చేయాలంటారు, వాళ్ళు కూడా చేయమంటారు. పైగా ఏంటంటే వీళ్ళు చెయ్యరు, నిజం చెప్తే అందరినీ చేయమంటారు అనమాట. అంటే గుర్రం ఎక్కి
చెయ్యాలి. వీళ్ళు స్వారీ చేస్తారు తప్పితే వాళ్ళు పని చేయరు. అంటే వాళ్ళు పైన కూర్చోవాలి, మిగతా వాళ్ళందరూ. ఎప్పుడైనా లీడర్షిప్ క్వాలిటీ అన్నది అది కాదు. ఎందుకంటే నువ్వు కష్టపడితేనే నీతో ఉన్న వాళ్ళందరూ కష్టపడతారు. కాబట్టి నువ్వెవరిని అనడానికి భూప్రపంచంలో అసలు అవ్వదు. ఆ జుగుప్స పోతేనే అర్థమవుతుంది. ఇవన్నీ నాలోంచి వచ్చే క్వాలిటీలే అక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి నాలో ఉన్న ఆ చెడ్డ లక్షణాలను తీసుకోవాలి తప్ప వాళ్ళెవరిని నేను ఇరిటేట్ చేయకూడదు అని అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమైందో ఫైనల్గా శీలము. ఈ శీలం ఏమిటి అంటే క్యారెక్టర్ అని చెప్తారు కదా, క్యారెక్టర్ బిల్డ్ అన్నది ఇక్కడే అవుతుంది. ఎందుకంటే చాలామంది చూడండి, చాలా వాటికి అంటే నేను ఇది చేశాననుకో, నువ్వు నాకు అది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను అని చెప్పేసి బేరాలు పెడతాం. అది ఎప్పుడు మంచి క్యారెక్టర్ కాదు. ఎందుకు కాదు అని అంటారు. మీరు నాకేమిచ్చారు అని కాదు, అప్పుడు మీకు నా అవసరం ఏమిటి? ఇచ్చిపుచ్చుకోవడం తర్వాత చూసుకోవాలి కదా, ఫస్ట్ అవసరం. అక్కడ చాలా అవసరం ఉన్నప్పుడు అప్పుడు బేరం మొదలెట్టాం అనుకోండి, తప్పా రైటా? అది బ్యాడ్ క్యారెక్టరే కదా. అంటే ఈ శీలం ఎలా అంటే లోపల గుండెల్లో ఏంటంటే ఆశ అన్నది ఉండకూడదు అసలు. అంటే దేని నుంచి ఏది ఆశించకూడదు. నాకు ఈ డ్యూటీ ఉంది. అది ఎప్పుడు వస్తుంది అంటే మనలో అనాహత ధ్వని అంటే ఓం అనే శబ్దాన్ని మన లోపల మనం వినగలిగినప్పుడు మాత్రమే ఆ క్యారెక్టర్ వస్తుంది. అంటే దేని నుంచి ఆశించని లక్షణం. అది ఎప్పుడు వచ్చిందో ఇంక ఈ సృష్టిలో మనం ఎలా అయిపోతామంటే శ్రీకృష్ణ పరమాత్మలాగే. ఎందుకు శ్రీకృష్ణుడు అంత గొప్పవాడు? కృష్ణ అంటే ఆనందము అని అర్థం. ఎప్పుడైతే గుండెల్లో ఆ ఆనందం అన్నది నిండిపోతుందో ఇంక మనం ఎవరిని సఫర్ చేయం, మనం కూడా సఫర్ అవ్వం. ఆ సఫరింగ్ అన్నది పూర్తిగా పోతుంది. ఎప్పుడు ఎంజాయ్మెంట్ మాత్రం ఉంటుంది. అందుకే గుండె అన్నది బృందావనం. బృందావనం అంటేనే ఏంటి అంటే ఎంజాయ్మెంట్, అనాహత చక్రం. ఆ అనాహత చక్రంలో ఎంజాయ్మెంట్ ఉంటేనే ఏ పని చేసినా సరే బాగుంటుంది. ఇక్కడ ఎంజాయ్మెంట్ లేకుండా ఏ పని చేసినా సరే హ్యాపీ ఉండదు. అది ఎవరిస్తారు అంటే కృష్ణుడు మాత్రమే ఇవ్వగలడు. ఎందుకంటే కృష్ణ అంటేనే తృష్ణ, అంటే హ్యాపీనెస్ అని అర్థం. For more videos like this, subscribe Big TV channel.